నేనేం మాట్లాడుతున్నాను? నా అనుమతి లేకుండా ఈ జనసేన పార్టీ పెద్దలు ఎవరైతే నాకు సభ్యత్వాన్ని చేశారో వాళ్ళని నేను వివరణ అడుగుతున్నా. నేను గత 2 సంవత్సరాల క్రితమే మీ పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయాను, నాకు వద్దు నానే, ఆ దరిద్రమే నాకు వద్దు, ఆ జనసేన వద్దని వెళ్ళిపోయాను కదా. వెళ్ళిపోయినప్పుడు నాకు ఎలా మీరు సభ్యత్వాన్ని నమోదు చేస్తారు అనే దాని మీద వివరణ ఇమ్మని అడుగుతున్నా. ఎవరిని అడుగుతున్నా? డైరెక్ట్ గా మీరు ఎవరైతే నెగిటివ్ కామెంట్లు పెట్టి ఇక్కడ సునకానందం పొందుతున్నారో మీ అందరికి మరొక్కసారి తెలియజేస్తున్నా, మీ పార్టీ అధినాయకుడు, మీ పార్టీ ఏది జనసేన పార్టీ అధినాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన్నే అడుగుతున్నాను నేను. మీరు ఎలా నాకు ఒక సభ్యత్వం, మీ పార్టీ కాకపోయినా మీరు నాకు ఎలా సభ్యత్వాన్ని మీరు నమోదు చేస్తారు? నా సభ్యత్వాన్ని రద్దు చేయండి, నాకు దీని మీద ఎక్స్ప్లెనేషన్ కావాలా, వివరణ కావాలా అని నేను అడుగుతున్నా. నేను అడిగే వివరణ ఏంది? నా సభ్యత్వాన్ని మీరు రద్దు చేయాలి, దాని మీద మీరు వివరణ ఇవ్వమని నేను అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పలేక కిందకు వచ్చి బూతులు మాట్లాడే ప్రతి ఒక్క నా కొడుకు చెప్తున్నా, మీరు మాట్లాడితే బొచ్చేం రాలేదేం లేదు, ఇక్కడ మీరు పెట్టిన కామెంట్ల వల్ల నాకేం ఊడేదేం లే. కానీ చీమలు పెట్టిన పుట్టలు పాములు ఆక్రమించిన పద్యం ఒకటి ఉంది చూసారా, అది ఖచ్చితంగా మీ పార్టీలో జరుగుతుండేది అదే. నేను ఎందుకు వదిలేశాను అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేను ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా మీరు ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో మీ అందరికీ కూడా నాకు చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది. మీకంటే ఎక్కువే కష్టపడ్డాం, ఆ పార్టీలో మీకంటే ఎక్కువే కష్టపడ్డాం. 2014 జెండాలు బట్టి 2014 నుంచి జై జనసేన అన్న ప్రతి ఒక్కడు ఈరోజు మానసికంగా ఎంత క్షోభ అనుభవిస్తున్నాడో చాలా మందికి తెలియదు. ఇటీవల కాలంలో వచ్చిన పిల్ల కొంకనాయాలకి ఏం తెలుసు? అనకూడదు, బూతులు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడుతున్నా. పిల్ల కొంకలకి ఏం తెలుసు అక్కడ ఏం జరిగిందని? ఆ 2014లో ఆయన పార్టీ పెట్టేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన స్టేజ్ మీద మేము కూడా చొక్కాలు చింపుకున్నాం, మా పవన్ అన్న సూపర్ తోపు తురుము అని చెప్పి చింపుకొని ఆ రోజు పార్టీలో మేము పార్టీలో తోపులో తురుములు అని చెప్పి 2014 నుంచి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా దాంట్లో మా వంతు కృషిగా మేము ఎక్కడో ఎంత చేయగలమో అంతవరకు చేసాం పార్టీలో. చేసిన తర్వాత 2014 నుంచి నెల్లూరు సంగతి నేను చెప్తున్నా. నెల్లూరులో ఈరోజు మేమే జనసేన అని చెప్పుకుంటున్నారు కొంతమంది, మేమే నాయకులు అని. ఈ నాయకులు గతంలో ఏ పార్టీలో ఉన్నారు, ఎక్కడ పనిచేశారు, ఈరోజు వచ్చి మేమే నాయకులు అని చెప్పుకుంటున్నారు. ఇట్లాంటివన్నీ మానసికంగా భరించలేక, అవమానాలన్నింటినీ భరించలేక బయటకు వచ్చేసాం. బట్ క్లియర్గా చెప్తున్నా వినండి, 2014 నుంచి 19 కాలంలో ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమేమి మాట్లాడాడు, ఏమేమి స్పీచ్లు ఇచ్చాడు, పార్టీలోకి ఒక్కడిని కూడా జంప్ అయినోడిని రానివ్వను, జంపర్స్కి స్థానం లేదని చెప్పాడు. నిజమేనా? పార్టీ మారిన వాళ్ళకి ఎవరికి స్థానం లేదా? ఇప్పుడు 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారా, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా వేరే ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ నేను ఎందుకు అంటున్నానంటే ఆయన టీడీపీకి తొత్తు, ఫస్ట్ నుంచి టీడీపీకి తొత్తుగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఒక పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చిన వ్యక్తిగానే మేము చూస్తున్నాం ఆయన్ని. ఆయన సొంత పార్టీ పెట్టినంత మాత్రాన్ని పెద్ద ఇదేం కాదు, ఆయన పక్క పార్టీకి పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఇంక్లూడింగ్ ఆయన కూడా పక్క పార్టీ వ్యక్తే. ఆయన ఎందుకు ఊపేసుకుని చెప్పాడు మరి ఒక పార్టీ జంప్ చేసేవాళ్ళు రానివ్వనని? చెప్పండి, నిలబడ్డా? కమ్యూనిస్ట్ భావజాలాలు పాటిస్తున్నాడా? కమ్యూనిస్ట్ భావజాలాలు పాటిస్తున్నాడా? కులాలన్నింటినీ కలిపి ఒక తాటి మీద తీసుకొని వచ్చేసాడా? మత సామరస్యాన్ని పెంచేశాడా? ఆయన ఇచ్చిన హామీలు ఇవన్నీ జరిగాయా? అప్పుడు మేము ఆయన అభిమానం కాబట్టి మా కళ్ళు అంధకారంలో బతికాం. అంధకారంలో బతికి మేము అదే పార్టీ గొప్ప గొప్ప అనుకుని ఆ పార్టీని భుజాల మీద మోసుకుంటూ వచ్చాం. పాపం అప్పుడు కష్టపడ్డ వ్యక్తులు ఎవరు? నెల్లూరులో టోనీ బాబు, ఈ పేరు మీరు వినే ఉంటారా? నెల్లూరులో టోనీ బాబు అనే వ్యక్తి 2014 నుంచి 19 వరకు ఎవరైతే జనసేన పార్టీలో కష్టపడుతున్నారో వాళ్ళందరినీ ఒక గ్యాదరింగ్ చేసి చిన్న చిన్న మీటింగ్లు, టౌన్ హాలు, ఏబిఎం కాంపౌండ్, వీటిలో చిన్న చిన్న మీటింగులు పెడతా, ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారి సభలు ఉంటా తీసుకుని వెళ్తా, ఆర్గనైజింగ్ చేసుకుంటా వచ్చాడు. మరి ఈరోజు ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంది? నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఈరోజు ఏమైనా పార్టీ మారాడా? లేదు కదా. పరిస్థితి ఏంది? మానసికంగా శోభ అట్లాగే బతుకుతా ఉన్నాడు. అలా మేము బతకలేక బయటకు వచ్చాం. ఆయన మానసికంగా అయిపోయి అలాగే బతుకుతున్నాడు. ఆయన్ని ఇంకా ఎవరైనా అన్నా కూడా కళ్యాణ్ బాబు 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 అంట బతుకుతున్నాడు. మేము బతకలేము. ఎందుకు బతకలేము అంటే మా నాయకుడు గొప్పోడు అనుకుంటున్నాం, గొప్పోడే మా నాయకుడు అయ్యి ఉండాలనుకుంటున్నాం కాబట్టి మేము ఉండలేకపోతున్నాం, ఉండలేదు, వచ్చేసాం. అర్థమైందా? సారీ ఫర్ ఇంటరప్షన్. కింద కామెంట్ వచ్చింది, ఎందుకు నీ లైవ్ ఎవడూ చూడటం లేదు? అప్పుడు బ్రదరు, నా లైవ్ చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి, నా వ్యాలిడ్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి, ఓకేనా? అటువంటి టోనీ బాబు అనే వ్యక్తి 2019 తర్వాత కనుమరుగైపోయాడు.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఆశ పుట్టింది, కొత్తగా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లు పోటీ చేయడానికి వచ్చారు, డబ్బులు పట్టుకొచ్చారు. అక్కడి నుంచి అతను మారాడు, మనిషి అక్కడి నుంచి కంప్లీట్ చేంజ్. మళ్ళీ అక్కడి నుంచి కొత్త హామీలు కొడితే తెలుగుదేశం పార్టీ కుంభస్థలాన్ని కొట్టేస్తా, ఢూమ్ డామ్ తోసేస్తా అన్నావు. మరి ఈరోజు వాళ్ళు సంకనాకుతున్నాడు వెళ్ళి. వాస్తవమా కదా? ఈరోజు ఆ పార్టీని సంకనేసుకున్నంత వాళ్ళు సంకనాకుతా తిరుగుతున్నాడు. ఇది వాస్తవం. పవన్ కళ్యాణ్ వ్యక్తి ఏ రోజు మాట మీద నిలబడ్డు. 2024 ఎన్నికలకు ముందు పాపం మనకు ఎవరికి రాకూడని పరిస్థితి వచ్చింది. ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల చనిపోయింది, 14 ఏళ్ళ పాప చనిపోయింది, సుగాలి ప్రీతి. ఆ పాపను కూడా అడ్డం పెట్టుకుని పాప కోతలన్నీ కోస్తా తిరిగాడు బండ్లెక్కి. 14 ఏళ్ళలో సుగాలి ప్రీతి విషయానికి వస్తే మీకు కడుపు మండదా? మండద్దు నాయనా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాయి తగలంగానే మీరు ఊగిపోయి అని మాట్లాడుతూ వచ్చావే. ఈరోజు ఆ పాపకి నువ్వు అధికారంలోకి వచ్చారు కదా, న్యాయం చేసావా? ఆ కేసు ఫైల్ ఏమైనా ముందుకు తీసుకెళ్ళావా? ఆ కుటుంబానికి ఏమైనా న్యాయం చేసావా? వాళ్ళు గట్టిగా మాట్లాడారని చెప్పి మళ్ళీ మీ పార్టీ నాయకుల చేత కొన్ని ప్రెస్ మీట్లు పెట్టించి అడ్డుగోలుగా తిట్టించావు వాళ్ళ కుటుంబాన్ని. అది నీ బ్రతుకు. నువ్వు ఒక మాట చెప్తావు, ఆచరించవు. కానీ మేము అనుకునేది ఏంటంటే, మేము నమ్మే నాయకుడు ప్రజల మనిషి ఉండాలి, ప్రజల వాడే ఉండాలి అని అనుకున్నాం. ఈరోజు మేము తెలుసుకున్నాం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాం. ఆయన చేసిన మేలు ప్రజల్లో ఉంటే చాలు. మీరెవరో వచ్చి నెగిటివ్ కామెంట్లు పెట్టినంత మాత్రాన అది సరిపోదు. ఇంకపోతే నెల్లూరులో ఇప్పుడు నేనే నాయకుడు అని చెప్పుకుంటున్న వేములపాటి అజయ్ బాబుని కూడా నేను డైరెక్ట్గా అడగడం జరిగింది. నా సభ్యత్వాన్ని నా కొడుకు నమోదు చేశాడు, ఆ సభ్యత్వాన్ని రద్దు చేయండి. నా పర్మిషన్ లేకుండా మీరు ఎలా చేస్తారు? నేను అడిగేది ఐ వాంట్ జస్టిస్. నాకు జస్టిస్ కావాలా. నా సభ్యత్వాన్ని మీరు ఎలా నమోదు చేశారో దాన్ని నాకు మీరు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. నేను అడుగుతుండేది ఇదే సూటిగా మిమ్మల్ని. మీరు నిజంగా 2014 నుంచి పార్టీలో ఉన్నారా? వేములపాటి అజయ్ బాబు గారికి సూటిగా ప్రశ్న. 2014 నుంచి మీరు జనసేన పార్టీ జెండా పట్టుకున్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? 2024 వరకు 23 వరకు అని అడుగుతున్నాను నేను. మీరు ఎప్పుడు పార్టీలోకి వచ్చారు? పార్టీని నాశనం చేసింది ఈ చిరంజీవి యువత కాదా? 2014లో ఎప్పుడు లేరు, వాళ్ళు రాలేదు. వాళ్ళకి ఏమన్నా అంటే మేము మాకు పైనుంచి చెప్పనంత వరకు మేము పార్టీలోకి రామన్నారు. 2018లో మీ ఎంట్రీ ఇచ్చారు. 2018లో నాగబాబు గారు, స్వామినాయుడు వీళ్ళంతా ఒక మీటింగ్ పెట్టిన తర్వాత మీరు పార్టీలోకి వచ్చారు. అంతకుముందంతా మీరు ఏమైపోయారు? ఈరోజు మేము నాయకులు అని చెప్పుకుంటున్న చిరంజీవిత సభ్యులు ఏమైపోయారు? వచ్చిన తర్వాతనే కదా ఎక్కువ చీలికలైంది. పార్టీ చీలిపోయింది అక్కడే కదా. సరే, ఎవరికైనా సామాన్యులకి న్యాయం జరిగిందా? న్యాయం చేశారా? నిజాయితీగా నిలబడ్డారా? నేను అడుగుతున్నా. ఈరోజు ఏదో ఒకటి అధికారంలోకి ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం పదవులు పొందితే బాగుంటుందని చెప్పి పదవుల కోసం పాకులాడుతున్నారే తప్ప మీరు కొట్టుకునే స్థాయికి వచ్చేసారు. ఈరోజు మీరు కొట్టుకొని వీధులను పడి స్థాయికి వచ్చారు మీరు. దట్ ఈస్ జనసేన పార్టీ. దట్ ఈస్ జనసేన పార్టీ. మీరు కొట్టుకునే స్థాయికి వీధుల్లో ఎక్కారు కదా, అది మీ స్థాయి. ఇంకొకరి స్థాయి గురించి మీరు ప్రశ్నించాల్సిన అవసరం లే. నెల్లూరులో ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఇంకా నెల్లూరులో ఏం జరుగుతుందని తెలుసుకుంటే మీరు ప్రతి ఒక్కరి కింద వచ్చి నెగిటివ్ కామెంట్లు ఎవడు పెట్టడు. ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా తీసుకుంటే పాపం 2014 నుంచి ఎవరైతే పార్టీ జెండాలు పట్టుకొని తిరిగారో వాళ్ళ సొంత డబ్బులు ఆర్థికంగా నష్టం, వాళ్ళ సమయం వృధా, వాళ్ళ జీవితాలు వ్యర్థం. ఎక్కడెక్కడో గల్ఫ్ దేశాల్లో ఉండేవాళ్ళు జనసేన అని చెప్పి అక్కడి నుంచి ఇండియాలకి మీటింగులకు వచ్చి పోయి నాట్ ఓన్లీ గల్ఫ్, మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడెక్కడ బయట దేశాల్లో ఉండే వాళ్ళంతా కూడా జనసేన అని వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి మీకోసం పనిచేస్తే ఈరోజు వాళ్ళు రోడ్డు మీద బతుకుతున్నారు. వాళ్ళ కుటుంబాలతో సహా రోడ్లెక్కి ఆర్థికంగా దెబ్బతినేశారు. అటు ముందుకు పోలేక మింగలేక కక్కలేని పరిస్థితి అయిపోయింది వాళ్ళది. వాళ్ళందరూ ఎందుకు మీరు ప్రశ్న వేసుకోండి. మీ పార్టీలో వచ్చిన ఎంతో మంది ఉన్నట్టుండి సైలెంట్ అయిపోవడానికి కారణం ఏంది? కొంతమంది వేరే పార్టీలు కూడా మారలా, అట్టే న్యూట్రల్గా ఉండిపోయారు. మాకు రాజకీయాలు వద్దనుకున్నారు. ఎందుకని? ఈ అబద్ధపు మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ గారి వల్లే. రెండోది, వాళ్ళ అన్న అయినటువంటి నాగబాబు గారు చిరంజీవి యువతను ప్రవేశం చేపించి ప్రతి జిల్లాల్లోనూ చీలికలు తీసుకురావడమే దీనికి ప్రథమ కారణం. అదే వేములపాటి అజయ్ బాబు గారికి ఏ అర్హతతో ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ ఇవ్వడం జరిగింది? ఇది మీరు ఎవరైనా చెప్పొచ్చు. ఆయనకి టిడ్కో చైర్మన్ ఇచ్చారు కదా, ఏ అర్హత? 2014 నుంచి జెండా పట్టారని ఇచ్చారా? లేదంటే 2019 ఎన్నికల ముందు నుంచి వచ్చారు? ఆయన వాళ్ళ ఫ్రెండ్ నాగబాబు గారి కోసం ఆయన పోటీ చేసి ఎంపీగా అక్కడ పోయి ప్రచారం చేసుకున్నారు. కానీ అది కూడా వాళ్ళ ఫ్రెండ్ కోసం ప్రచారం చేశారు. కానీ పార్టీ జెండాలు, పార్టీలో ఆయన ఎక్కడ ఫుల్ టైంలో లేడు. 2023 మాత్రమే వచ్చి అధికారం చలాయించి ఆయనకి నచ్చిన వర్గాన్ని తీసుకొచ్చి
కష్టపడ్డా కష్టపడలేదని పక్కన పెడితే ఆయనకు నచ్చని వాళ్ళంతా పక్కకు తోసేసి ఈరోజు పార్టీ ఇన్ని రకాలుగా చీలిపోవడానికి కారణం అది ఆయనే కారణం. ఏమనంటే నాగబాబు అండ ఉంది, నాగబాబు అండ ఆయనకుంది, ఆయన అండ ఆయనకుంది, వీళ్ళిద్దరికి ఉంది కాబట్టి పార్టీని అడ్డగోలుగా నాశనం చేసి పెట్టినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కాదని నేను అడుగుతున్నా. నేను ఎందుకు వెళ్ళిపోయాను పార్టీలో నుంచి మీలో ఎంతమందికి తెలుసా? మీలో ఎంతమందికి తెలుసా నేను పార్టీల నుంచి ఎందుకు వెళ్ళిపోయాను తెలుసా? కేవలం డబ్బు ఉండేవాడికి మాత్రం గ్రీన్ కార్పెట్, రెడ్ కార్పెట్, వాళ్ళ కార్పెట్లు ఆహ్వానం చేసుకుంటారు. ఎందుకంటే డబ్బు. ఈరోజు నూనె మల్లికార్జున యాదవ్ గారిని మీ పక్కన కూర్చోబెట్టుకుంటారంటే కారణం ఏంటి? బికాస్ ఆఫ్ డబ్బు. అక్కడ కూడా డబ్బే. ఇప్పుడు ఆయన మీకోసం ఎందుకు వచ్చి పనిచేస్తున్నాడు? ఆయనకి జిల్లా అధ్యక్షుడు పదవి ఇప్పిస్తా అన్నారు కాబట్టి ఆయన మీకోసం వచ్చి తిరిగి పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు ఉందని. కేవలం డబ్బు. ఆయన పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో గతంలో, రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళ చేత రాజకీయం చేపిస్తానని చెప్పాడు, అది పెద్ద అబద్ధం కాదా? అది ఒక ట్రాష్ బాక్స్ కదా? రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళ చేత రాజకీయం చేపిస్తానన్నటువంటి మాట వాస్తవమా? అది వాస్తవం అయితే నెల్లూరులో టోనీబాబు ఎక్కడో ఉండాలా, టోనీబాబు లాంటి వాళ్ళ స్థానం ఎక్కడో ఉండాలా, నాగరత్నం గారి స్థానం ఎక్కడో ఉండాలా, ప్రవీణ్ కుమార్ యాదవ్ స్థానం ఎక్కడో ఉండాలా. వీళ్ళంతా 2014 వాళ్ళందరూ ఎటుపోయారు? వాళ్ళందరి స్థానాలు ఎటుపోయినాయి? వాళ్ళ పార్టీలో ఉంటారు అంతే. ఎవడి స్థానాలు ఎక్కడోకో తీసుకెళ్ళినటువంటి ఘనత ఏం పవన్ కళ్యాణ్కి ఏం లేదు. ఈరోజు ఆయన జంపింగ్ జపాంగ్స్ అంతా, ఆయన గెలిచిన ఎమ్మెల్యేలు అంతా కూడా జంపింగ్ జపాంగ్స్. నువ్వు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చావు జంపింగ్ వాళ్ళకి నేను ఇవ్వనని చెప్పి. మరి ఈరోజు ఉండే వాళ్ళు ఎవరు? ఎక్కడోళ్ళు? కొత్తగా జనసేనలోనే పుట్టి పెరిగి 2014 నుంచి జై జనసేన అని అరిసిన వాళ్ళంతా కాదు కదా. మీరు ఎందుకు రాసామి నా దాంట్లో నెగిటివ్గా? ఇంక మీద నేను ఇంకొక విషయం కూడా నేను క్లియర్గా చెప్తున్నాను, నెగిటివ్ కామెంట్స్ మీద ఈరోజు నుంచి స్పందించడం కూడా మానేస్తున్నాను. మీ ఇష్టం. మీరు ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే, ఒకే అమ్మ అబ్బకి పుట్టుంటే నికరంగా మీరు నా గురించి నిజంగా తెలుసుంటే కామెంట్ పెట్టుకోండి, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఎవడు తెలియనోడు కూడా వచ్చేసి ఏదో తెలియని కోతలు పూసుకుంటా పోతే వాళ్ళందరికీ కూడా సమాధానం రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఇంక మీదట నాకు లేదు. మీరు ఏదైనా పెట్టుకోండి. అటువంటి పార్టీలో నేను ఉండకూడదు. నన్ను ఈ రోజుకి కూడా నేను చెప్తున్నాను కదా, నికరంగా జనసేన కోసం పనిచేసిన వాళ్ళని చెప్పమంటే నేను చాలా పెద్ద లిస్ట్ ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎవడోడు కష్టపడ్డాడు, ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గం, కానీ వాళ్ళు ఉండేటువంటి పరిస్థితులు ఏంటో కూడా నేను చెప్తాను. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతున్నారో కూడా చెప్తాను. వాళ్ళు ఉన్నారు, అందరూ ఒకేలా ఉండాలని లేదు. నేను ఉండదలుచుకోలేదు, వెళ్ళిపోయాను. నేను పార్టీ వదిలి వెళ్ళిపోతే నన్ను అమ్మనా బూతులు తిట్టే రైట్స్ మీకు ఎవరు ఇచ్చారు అంటున్నా నేను. నెల్లూరు చిరంజీవి యువత ఒకప్పుడు మాజీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఏటూరు రవికుమార్, ఆయన్ని కూడా అడుగుతున్నా ఈ వీడియో ద్వారా, మీకు ఎవరు రైట్స్ ఇచ్చారు అమ్మలు అక్కలు తిట్టడానికి? అదే మేము తిరిగి తిరిగితే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు? పెద్ద ఆయన గౌరవిస్తా, నీ గురించి చాలా మాట్లాడాం కదా, నీ గురించి పెద్ద ఆయన అంటే ఆర్థికంగా నీకోసం చాలా ఖర్చు పెట్టుకున్నావు, మీకోసం చాలా తిరిగాం కదా. నువ్వు అమ్మలక్కలు తిట్టే స్థాయిలో ఉన్నావు, అది నీ బతుకు. వాడమ్మ వీడమ్మ నోరు తెరిస్తే మూతి మీద గుద్దితే మూతి పొళ్ళు అన్ని రాలిపోతాయి. పెద్ద ఆయన, మళ్ళీ మర్యాదగానే చెప్తున్నా, రవికుమార్, ఏటూరి రవికుమార్ పెద్ద ఆయన అని అంటున్నా. సరైనోడు తగిలి మూతి మీద గుద్దితే ఆ కిల్లి నవ్వులే పొళ్ళన్నీ రాలిపోతాయి. నాయన నీక నోరు తెరిస్తే వాడమ్మ ఈడమ్మ అని మాట్లాడుకుని నువ్వు నీ బతికింది నువ్వు చూసుకో. మీలాంటి వాళ్ళ వల్లే కడుపు మండి పార్టీల నుంచి వెళ్ళిపోయాం అంతే. డబ్బు ఉండేవాళ్ళు కావాలా, ప్రతి వార్డుకి వాడు కావాలా. మీరు ఏం చేస్తారు? డబ్బులు ఉన్నోడు అంటే వాడిని వదిలిపెట్టకుండా వాడి జీవితాన్ని సంకనాకిచ్చే వరకు, వాడి బ్రతుకు అటకనెక్కే వరకు మీరు చేస్తానే ఉంటారు. మళ్ళీ మేము జనసేన నాయకులు అని చెప్పుకుంటారు. నెత్తి మీద అదేదో చంద్రబాబు నాయుడు గతంలో ఏదో చెప్పాడు పవన్ కళ్యాణ్ గురించి, అట్లాగే మీ నెత్తిని కూడా ఒక పావలా పెడితే రూపాయికి కొనరు మిమ్మల్ని. అది మీ బతుకులు. మీరు ప్రతి ఒక్కరిని విమర్శిస్తా చేరతారు. కడుపు మండి మాట్లాడుతున్నాం. 2 సంవత్సరాల నుంచి నేను మీ జోలికి వచ్చానా? మీ పార్టీ గురించి ఎక్కడైనా మాట్లాడానా? బట్ ఎవరురా మీరు నా సభ్యత్వం చేయడానికి? నా సభ్యత్వం మీరు ఎలా చేస్తారు? మీ పార్టీలో నాకు వివరణ ఇవ్వాలని అడుగుతున్నా నేను. మీరు ఎలా సభ్యత్వం చేశారో దాని మీద నాకు వివరణ ఇవ్వాలా. నాకు వివరణ ఇచ్చే వరకు మాత్రం నేను ఈ కంటిన్యూగా లెవెల్ మాట్లాడుతూనే ఉంటా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంతటితో నేను ఎక్కువ మాట్లాడి గందరగోళానికి నేను క్రియేట్ చేయను. నా దగ్గర మాట్లాడడానికి చాలా ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్స్ చెప్పాను కదా, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 ఇలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు మేమే జనసేన పార్టీ పెద్దలం అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరి గురించి చాలా చాప్టర్స్ ఉన్నాయి. పిఆర్పి టైం నుంచి మాట్లాడతా.
పిఆర్పి టైంలో ఉన్నప్పుడు ఎంత డబ్బులు ఎంత ఎవరో జోబుల్లోకి వెళ్ళాయి, ఆ టైంలో ఎంత కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎన్ని గొడవలు తలెత్తినాయి, అది ఎవరి వల్ల తలెత్తినాయి, ఆ డబ్బుల విషయాల తర్వాత పార్టీ నాయకులు అని చెప్పుకున్న వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు, మళ్ళీ 2023 టక్కన జనసేన కండ కప్పుకొని వచ్చారు. ప్రతి ఒక్కటి తెలుసు. మాకు ఇంకిత ఉంది, జ్ఞానం ఉంది, మాకు ఇది సంప్రదాయాలు ఉన్నాయి, సంస్కారాలు ఉన్నాయి, కాబట్టి మేము ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. ఈ రోజు నా సభ్యత్వం చేశారు కాబట్టే నేను ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. నా సభ్యత్వం చేసింది ఏ నా కొడుకైనా సరే నేను ఇట్లాగే మాట్లాడతానబ్బా. మీరు నా జోలికి వచ్చారు కాబట్టి నేను మాట్లాడతాను. ఏ నా కొడుకైనా నా సభ్యత్వాన్ని మీరు రద్దు చేయాలా. మీ పార్టీ వాళ్ళతో మాట్లాడుకుంటారో, మీ పార్టీ దొంగ అధినాయకుడు పవన్ కళ్యాణ్తో ఏమైనా చెప్పుకుంటారో, ఏదైనా చెప్పుకోండి. అసలు పార్టీ మీరు చెప్పేటువంటి ఈ సభ్యత్వాల గురించి ఏదైతే ఉందో, ఆ సభ్యత్వాలు ఎవడైనా రోడ్డు నుంచి అడుక్కుంటాడా? సభ్యత్వం అడుక్కుంటాడా? అసలు ఇన్ని లక్షల సభ్యత్వాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారంటే మీకు పైనుంచి కమాండింగ్ ఏమొచ్చి ఉంటది? ఒక్కొక్కటి మీద ఎంత కమాండింగ్ వచ్చే పైన మీకు ఇచ్చిన కమాండింగ్ ఏముంటది? మీకు ఇచ్చినటువంటి దీవెనలు ఏమేంటాయి? మీరు ఇన్ని లక్షల డబ్బులు దండించి ఇవ్వాలా? ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇన్ని లక్షల డబ్బులు మీరు దండాలా? 15 లక్షలు, అది 100 రూపాయలు ఈ సంవత్సరం తగ్గించారు కాబట్టి ఒక 15 లక్షల టార్గెట్ గా మీరు వెళ్తున్నారంటే 15 లక్షలు ఇంటూ 400 క్యాల్కులేట్ చేసుకుంది ఎంత కోట్లు వస్తుందో. ఆ కోట్ల డబ్బు ఎలా వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో, ఎవడి జోబులోకి వెళ్తుందో ఎవడికి తెలియదు. ఇవన్నీ తెలియదు. ఏంది రోడ్ల మీద ఏ పార్టీ కూడా చేయదు ఈ దరిద్రం. ఏ పార్టీ కూడా ఇలా సభ్యత్వాలు కట్టించుకోరే. కష్టపడేవాడిని గుర్తించే పార్టీ సభ్యత్వం ఇస్తుంది. ఇదిగో పలానా వ్యక్తి కష్టపడుతున్నాడు, వాడికి మన పార్టీలో సభ్యత్వం ఇవ్వాలా, వీడికి ఇవ్వాలా, వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి, ఇట్లా పార్టీ గుర్తించిస్తుంది. కానీ రోడ్లు ఎమ్మడిబడి పాంప్లెట్లు పంచి రండి ఇది జీవిత బీమా 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 అని చెప్పి ఎక్కడ అమ్ముకోదే. ఇదొక కొత్త రకమైన దరిద్రం చూస్తున్నాం మనం. కొత్త రకమైన అడుక్కోవడం, బిచ్చమెత్తుకోవడం అది జనసేన పార్టీలో చూస్తున్నాం. ఇది జరుగుతుండేది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏదైనా సరే నా సభ్యత్వాన్ని మీరు రద్దు చేయాలా ప్లీజ్. గాయస్, ఈ వీడియో చూస్తున్నటువంటి నెల్లూరు జన సైనికులు ఎవరైనా ఉంటే, నెల్లూరు జన సైనికుల మీద నాకు ఇంకా కొంతమంది జన సైనికులు కార్యకర్తలు చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుంది. అరే వీళ్ళు ఇంకా పాపం ఆ ట్రాప్లోనే బతుకుతున్నారు. పాపం వీళ్ళు ఇప్పుడైనా సరే కళ్ళు తెరుచుకొని నానా మాకు వద్దు, మేము వెళ్ళిపోతాం అని వెళ్తే మీ జీవితం ఇంకా పీస్ఫుల్గా ఉంటుందని నేను సలహా ఇస్తున్నాను. జనసేన పార్టీ కార్యకర్తలకి ఆ నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఎట్టా సోకాళ్ళు నాయకులు అంటే వాళ్ళు దండుకుంటారబ్బా. వాళ్ళు డబ్బులు కలెక్షన్ వాళ్ళు ఎట్టా చేసేస్తారు. వాళ్ళు సింగిల్ గా ఉంటే వాళ్ళకి నష్టం. కూటమిగా ఉండి టీడీపీ బీజేపీ లాంటి కూటమి ఉంటేనే వాళ్ళ కలెక్షన్ డబ్బులు దండుకోవడానికి లక్షణంగా ఉంటది. డబ్బులు దండుకోవచ్చు. వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోయి అన్న మా దాంట్లో ఇది జరుగుతుంది డబ్బులు తెచ్చుకొని దండుకో. నాయకులు అనే వాళ్ళు ఎప్పుడు సుఖపడిపోతారు, డబ్బులు సంపాదించుకుంటారు. బట్ కార్యకర్తలు మీరే నాశనం అయిపోయింది. ఏమి ఉండదు. ఆయనకి అధినాయకుడికి ఉండదు. అధినాయకుడు అనేవాడికి ఉండదు. ఎందుకు ఉండదంటే ఒక పార్టీలో ఏ పార్టీలో లేనటువంటి విధంగా రకరకాల పేర్లు పెట్టి ఆ పేర్లు కమిటీలకి పేర్లు భలే పెడతాడు. ఆ పేర్లు విచిత్రంగా ఉంటాయి, పలకడానికి కూడా కొంతమందికి చేత కాదు. నన్ను ఒక కమిటీలో వేశారు ఇన్ఛార్జిగా. ఇది పార్లమెంటరీ కమిటీలో వేశారు. ఒక నార్మల్ నియోజకవర్గం కూడా కాదు, పార్లమెంటరీ కమిటీలో. దాంట్లో 9 పార్లమెంట్ వస్తాయి. ఆ పార్లమెంట్కి సంబంధించినటువంటి కమిటీలో నన్ను ఒక సభ్యుడిగా వేస్తే చాలా ఆనందపడ్డా. డైరెక్ట్గా గుర్తింపు లభించింది పార్టీ నుంచి అని. కానీ ఆ చెప్పుకోవడానికి అదే రాయల దక్షిణ కోస్తా జనసేన బీజేపీ సమన్వయ కమిటీ సభ్యుడు, అది ఒక పెద్ద ప్రాసెస్. ఆ పేరు చదవడానికి పెద్ద ప్రాసెస్. తర్వాత ఆ ఒక్క మీటింగ్ కూడా ఆ కమిటీతో కండక్ట్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆల్ ఓవర్ ఏపీలో 5 కమిటీలు వేస్తే అట్లాంటివి 5 కమిటీలు ఇంటూ ఒక్కొక్క కమిటీకి 9 మందిని ఎక్కడ 45 మంది వేస్తే ఆ 45 మందితో ఒక్క మీటింగ్ పెట్టినటువంటి పాపాన్ వల్ల ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ మీటింగ్ కోసం మేము ఇక్కడి నుంచి టికెట్లు వేసుకుని పోయి ఆడకు వచ్చి, సౌదీ అరేబియా నుంచి టికెట్ వేసుకుని ఇండియాకి వచ్చి ఆడ హైదరాబాద్ ఆఫీసులకి వెళ్ళి, విజయవాడ ఆఫీసులకి వెళ్ళి, అన్న ఈ విధంగా కమిటీలో మా పేరుంది, మీటింగ్ అన్నారు, మీటింగ్ కోసం వస్తే మీటింగ్ క్యాన్సిల్ అనేవి మాకు ఇంటిమేషన్ లేదు అసలు ఎక్కడ. సరే ఈ నెల కాకపోతే వచ్చే నెల ఉంటుందేమో, వచ్చే నెల కాకపోతే 2 నెలల తర్వాత ఉంటుంది. ఏ రోజు కూడా అటువంటి మీటింగ్లు ఏమన్నా కమిటీలు ఉండేవాళ్ళు మీరే నాకు చెప్పాలా. నేను ఉండే కమిటీ మీటింగ్ మాకు హెడ్గా తిరుపతి ఆయన పసుపులేటి హరిప్రసాద్ గారు ఉన్నారు. ఆయన కూడా ఏం చేద్దాం అబ్బా మన కర్మ అనేవాడు, అంతే, అంతకుమించి ఏం మాట్లాడేవాడు కదా ఆయన. అటువంటి వాటిలో తిరిగి జోబీలు ఖాళీ అయిపోతున్నాయి. అప్పులు చేసుకోవాలా, బయట అప్పులు అడుక్కోవాలంటే కష్టం. అన్నా నీకేమన్నా సౌదీ అరేబియాలో పనిచేస్తున్నావు డబ్బులు అంటారే కానీ బయట పోయి అమ్మ ఒక 10,000 ఒక 5,000 అప్పు తెచ్చుకోవాలన్నా కూడా అడగాలన్నా కష్టం. అటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? మరి కింద స్థాయి నాయకుడు అనేవాడు ఎవడైతే వాళ్ళ అనుగ్రహం ఉంటుందో ఆ నాయకుడు మాత్రం సూపర్ అంతే లబ్ధి పొందుతానే ఉంటాడు. కార్యకర్త పోతాడు నాకేసుకుని మొత్తం.
ఉప్పేసుకొని నాకోవడమే. వాళ్ళ జీవితాలు కూడా ఏముండవు, ఉద్యోగాలు చేసుకోలేరు, పార్టీలో ఏదో సక్సెస్ సాధిస్తామని ఉద్యోగాలు ఉండవు, చదువులు ఉన్నత స్థాయి చదువులు చదువుకుంటారు, దీనికోసం సోషల్ మీడియాలో పరితపించిపోతూ ఉంటారు, వీడియోలు చేయడం, మాట్లాడడం, ఎడిటింగ్స్, ఫోటో ఎడిటింగ్స్ అని కష్టపడతా ఉంటారు. ఏమన్నా మీకు మీకు ఏమన్నా పార్టీ ద్వారా మీకు ఒక గుర్తింపు, ఒక లాభం ఏదైనా జరిగిందా? తీరా చూస్తే ఇంకొక 25 సంవత్సరాలు మీరు తెలుగుదేశం పార్టీ జెండాలు మోయాలి, జెండా కూలీలాగా బతకండి. బీజేపీ జెండా మోయండి, ఇంకో 25 సంవత్సరాలు సైకిల్ జెండాలు మోయండి, ఆ జెండాలు మోసుకుంటా బతకండి ఇంకా పార్టీలు. నేను అట్లాంటివన్నీ ఉండకూడదు, వచ్చిన వాళ్ళంతా పరమ దొంగనా కొడుకులు అని చెప్పి పార్టీ నుంచి నేను బయటకు వచ్చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. మరొకసారి కూడా నేను చెప్తున్నా, ఆ పార్టీలో ఉంటే ఇంకా నష్టపోతారు తప్ప మీకు ఎటువంటి లబ్ధి చేకూడదు. మీ శ్రేయోభిలాషిలాగే చెప్తున్నా, జనసేన పార్టీ కార్యకర్తలకి మీ శ్రేయోభిలాషిలాగే చెప్తున్నా. వదిలేసి సైలెంట్గా అన్నా ఉండండి, లేదు ఆలోచించుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించండి. ఈ విధంగా మీరు చెప్పినటువంటి ఫేక్స్ సృష్టించారే, అసత్యాలు, ఒక వ్యక్తి మీద అబద్ధం చెప్పి 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 అదే నిజం అనేటట్టు చేశారు కదా, అది ఎంతవరకు నిజమో ఎంతవరకు నిజం కాదో మీరే ఆలోచించుకొని ఇట్లాంటి ఆ పార్టీలు వదిలిపెట్టండి. దీని మీద నేనైతే వదిలిపెట్టను. తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, జనసేన పార్టీలో ఉండే వాళ్ళందరూ గౌరవించి మరీ చెప్తున్నా, మీ అధినాయకుడు దొంగ, అబద్ధాల కోరి, అన్నీ ఉన్నాయి, అబద్ధాలే చెప్తారు పక్క పార్టీలు. ఈ రోజు నా సభ్యత్వాన్ని మీ పార్టీలు ఎట్లా నమోదు చేసుకున్నారనే దాని గురించి కూడా నాకు క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. మీరు ఎవరు చేశారు నాకు చెప్పకుండా మీరు సభ్యత్వాన్ని ఎలా చేస్తారు? అంటే మీ యొక్క దాంట్లో ఎజెండా ఏంది, మీ ఆలోచన విధానం ఏంది? నేనే కాదబ్బా, నాకు చాలా ఫోన్లను మెసేజ్లు వచ్చినాయి, చాలా మంది వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేసేసుకున్నారు. లేదంటే మీ టార్గెట్లు అవ్వవు కదా, 5,000, 500 నుంచి 5,000, 5,000 నుంచి 50,000 మీ టార్గెట్లు అవ్వాలంటే మా లాంటి వాళ్ళు సభ్యత్వాలు మీరు ఫేక్గా చేసుకుంటే తప్ప మీకు టార్గెట్లు అవ్వవు కదా. ప్రశ్నించడం కోసం పెట్టిన పార్టీ ఈరోజు ప్రశ్నించే స్థాయిలో ఉందా? అటువంటి పార్టీలో పనిచేసిన దానికి నేనే సిగ్గుగా ఫీల్ అవుతున్నా. నేను ఎప్పుడో వదిలేసా, మళ్ళీ వచ్చే ఆలోచన నాకు లేదు. బట్ నా సభ్యత్వాన్ని రద్దు చేయండి దయచేసి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చెప్తున్నా, నువ్వే పెద్ద పరమ దొంగవు నాయనా, నువ్వే పరమ దొంగవు. నిన్ను నమ్మినందుకు పాపాన మాకు మంచి శిక్షే. ఒకటి, కొన్ని విషయాలు ఇంకా ఈ వీడియో ద్వారా చెప్పాలి, టైం లేదు, చాలా టైం తీసుకున్నా. మళ్ళీ నేను మాట్లాడతా, మళ్ళీ చెప్తా. ఇంకా కొన్ని నెల్లూరు జిల్లాలోనే కొన్ని విషయాలు ఉన్నాయి, చెప్తా. మహాభారతానికి సంబంధించినటువంటి ఒక చిన్న సబ్జెక్టు మన నెల్లూరు జిల్లాతో సబ్జెక్ట్ ఇంటర్ లింక్ అయ్యి ఉంది. అది ఏంటనేది నెక్స్ట్ లైవ్లో చెప్తా. మహాభారతంలో జరిగినటువంటి ఘటన సేమ్ టు సేమ్ ఘటన నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో కూడా ఒకటి జరుగుంది. దీనికి చెప్తే కరెక్ట్, అవును తమ్ముడు నువ్వు చెప్పేది కరెక్ట్ అనే అంటారు. ఆ ఘటన గురించి నేను మళ్ళీ రాబోయే ఎపిసోడ్లో మాట్లాడతా. అట్లాంటి వ్యక్తులు మీరు ప్రోత్సహిస్తానంటే అది మీ ఇష్టం. నెగిటివ్ కామెంట్స్ హ్యాపీ, ఈ రోజు నుంచి ఫ్రీగా చెప్తున్నా, ఎంతమంది పెట్టుకుంటారో నెగిటివ్ కామెంట్లో ఫ్రీగా పెట్టుకోండి, మీ ఇష్టం.